శేఖర్ తివారీతో సహా పలువురు నేతలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే విజయానికి సీఎం రేవంత్ ఘాటు లేఖ రాశారు. కేరళలో వచ్చి వాస్తవాలు వివరిస్తారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ కేరళ ముఖ్యమంత్రుల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల యుద్ధం వీడు ఒక కీలక మలుపు తిరిగింది. కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన ట్వీట్లకు కౌంటర్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. కేరళ అభివృద్ధి మోడల్లో లోపాలను ఆయన దానిలో వివరించడం జరిగింది. ఎత్తి చూపుతోనే తెలంగాణలో గత 28 నెలల్లో సాధించిన ప్రగతిని ఆయన ఈ లేఖలో వివరించారు. పినరయి విజయన్ ఉట్టికించిన గణాంకాలన్నీ మరి 20, 23, 24 నాటివని అవి తెలంగాణలో గత ప్రభుత్వ పాలన చివరి దశకు సంబంధించినవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేము అధికారంలోకి వచ్చి 28 నెలలే అయ్యింది. మీరు 120 నెలలుగా అధికారంలో ఉన్నారు. మరి 70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని 28 నెలల పాలనతో పోల్చడం తగదని ఆయన హేతు పలికారు. కేరళలో జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు, శబరిమల ఆలయ బంగారం తాపడం విషయంలో జరిగిన అక్రమాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధిస్తుందని, కానీ కేరళ సీఎం కార్యాలయంపై వస్తున్న ఆరోపణల విషయంలో సిబిఐ ఎందుకు మౌనంగా ఉంటుందో ప్రజలకే వదిలేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే లేఖలో చివరిలో రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన ముగింపు ఇచ్చారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన నరసింహం సినిమాలో ప్రసిద్ధ డైలాగ్ నీపోమనే విజయన్, నువ్వు వెళ్ళు బాబు విజయన్ అని ఉటంకిస్తూ కేరళ సీఎంకు సటైర్ వేశారు. అలాగే ఏప్రిల్ 7న తిరువనంతపురం వచ్చి నేరుగా గణాంకాలతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి విజయన్కు చురకలు అంటించడం జరిగిందని అయితే ప్రచురించడం జరిగింది. తదుపరి చూసుకుంటే కోహెడ మార్కెట్ భూములను అమ్మేస్తారా హరీష్ రావు ప్రశ్నించారు. 3,000 కోట్ల విలువైన 200 ఎకరాల రైతు భూమిపై కాంగ్రెస్ కన్ను పడిందని TGIICకి అప్పగించి అనుయాయులకు కట్టబెట్టే పెద్ద కుట్ర జరుగుతుందని హరీష్ రావు తెలపడం జరిగింది. నిధులు, భూమి, DPR సిద్ధంగా ఉన్న పనులెందుకు ఆపారని ఆయన ప్రశ్నించారు. దిల్ భూముల పేరుతో రైతులను మోసం చేస్తారని ప్రశ్నించారు. హరీష్ రావు రేవంత్ సర్కార్పై హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికి తలామానికంగా నిర్వాల్సిన కోహెడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డాగా మారుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ తదితర నేతలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే 200 ఎకరాల కోహెడ మార్కెట్ భూమిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను పడిందని, సుమారుగా 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని తన అనుయాయులకు కట్టబెట్టేలా రహస్య కుట్రలు సాగిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆరోపణ చేయడానికి ఉంటుంది. అదే మనం 10 ఏళ్ల పాటు అధికార పక్షంలో ఉంటే మనం ఏం చేసామో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి హరీష్ రావు గారు ఆరోపణలు చేయటం అనేది కామను. ఇక్కడి నుంచి అయినా మీరు వాస్తవాలకు దగ్గరగా ఉండే ఆరోపణలు చేస్తే బాగుంటుందని హరీష్ రావుకి అందరూ చురకలు అంటిస్తున్నారు. హరీష్ రావు గారు ముందు ఆ కవిత గారి నోటికి తాళం వేయమని చెప్పి ఆవిడ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలని చెప్పి అందరూ ప్రశ్నిస్తున్నారు. రానున్న రోజుల్లో కవిత ఏదైతే జాగృతి అధ్యక్షురాలు కవిత ఉన్నారో ఆవిడ మించి ఆవిడ మాట్లాడే మాటల నుంచి ఆవిడ వాగ్దాటికి ఆవిడ సంధించే ప్రశ్నలకి బోల్డన్నిటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం హరీష్ రావు మీద ఉందని చెప్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. హరీష్ రావు ఏ మేరకు కవిత గారి సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరో చూద్దాం. ఇక ట్రంప్ను లైట్ తీసుకున్న ఇరాన్ సీజ్ ఫైర్ ప్రతిపాదన తిరస్కరణ, దేఖ్లెంగే అంటూ సవాల్. ఇది చాలా విచారకరం. కానీ అమెరికా యొక్క అహంకారానికి ఇది పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు. ఏదో ఇరానే కదా, ఏదో చిన్న దేశం కదా, వేసేద్దాం మనంతా చేసేద్దాం అనుకుంది. కొరకరాని కొయ్యలాగా ఉంది. ఈ రోజున యుద్ధం జరుగుతూ ఉండే కొద్దీ ట్రంప్ మీద పూర్తి వ్యతిరేకత అమెరికాలో ఏర్పడిపోయింది. రానున్న రోజుల్లో అమెరికాలో బాబు నువ్వు చాలు, నువ్వు మొత్తం కూడా పాలించాల్సిన అవసరం లేదు, నీ దండం దిగిపోని కూడా అనే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా శత్రుత్వం పెరిగిపోతుంది అమెరికాకి. ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ లైట్ తీసుకుంటుంది, పోవాయ్ అంటూ నరకం చూపిస్తా అంటూ ఎన్నో బూతులు తిట్టినా అది ఫ్రస్ట్రేషన్ సంకేతం అంటూ ధీటుగా బదిలిస్తుంది. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదనను తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్లైన్ మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ కథనం కలకలం రేపుతుంది. ఈ నిర్ణయాన్ని ఇరాన్ ప్రభుత్వం పాక్ ద్వారా అమెరికాకు తెలియజేసిందని సమాచారం. ఈ అంశంలో తాత్కాలిక కాల్పుల విరమణకు బదులు శాశ్వతంగా యుద్ధానికి తెరదించే పరిష్కారం కావాలని ఇరాన్ పేర్కొన్నట్లుగా
తెలిసింది. అదేవిధంగా గల్ఫ్లో శాంతి స్థాపన కోసం పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ దిశగా ఇరు వర్గాలు 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని సూచించాయి. ఈ విషయంపై ఖైరాన్లోని ఇరాన్ దౌత్యవేత్త మొజ్తబా ఫిర్దౌజీ కూడా స్పందించారు. కేవలం కాల్పుల విరమణను అంగీకరించబోము, ఈ యుద్ధం ముగిసిపోవాలి, మళ్లీ దాడులు ఉండబోవన్న గ్యారంటీ కావాలని ఆయన తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. డెడ్లైన్ ముగిశాక తాము మరిన్ని దాడులకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు వంటి వసతులపై దాడులు మొదలు పెడతామని హెచ్చరించారు. హార్మోజ్ను తెరవకపోయినా, తమతో డీల్ కుదుర్చుకోకపోయినా ఇరాన్కు నరకం చూపిస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా తన ఇరాన్లో కీలక పెట్రో కెమికల్ ప్లాంట్ను టార్గెట్ చేసింది. ఈ దాడిలో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన 2 కమాండర్లు మృతి చెందారు. ఇరాన్కు ఆదాయ మార్గాలను మూసివేసే దిశగా ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ అయితే చెప్పుకొస్తుంది. చూడాలి, ఇది చినికి గాలివానగా మారుతుందా, ఎప్పటికీ యుద్ధం అనేది ముగిసి సీజ్ ఫైర్కి కంప్లీట్గా అంగీకరిస్తారు, అదే సమయంలో యుద్ధాన్ని ఎప్పుడు ఆపుతారనే దానికి వేచి చూడాలి. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇది పార్టీల నుంచి బీజేపీలో చేరిన యువకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజేంద్రనగర్లో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుని కూడా ప్రచురించారు. ఇక గిరిజనేతర చేతుల్లో గిరిజన భూములని మంచిర్యాలలో సీలింగ్ యాక్ట్ ద్వారా గిరిజనులకు వచ్చిన భూములకు పట్టాలు ఇవ్వాలని 8 లక్షల ఎకరాల భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం లేదు. తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, రాష్ట్ర కార్యదర్శి గంటల సత్యం పేర్కొన్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఆహార భద్రతపై అవగాహన ర్యాలీని చేపట్టారు. ఇక నిధుల కోసం సీఎంకు ఆదిలాబాద్ నేతలు వినతి ఇచ్చారు. మనం చూడొచ్చు ఇక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, ఇక ఆదిలాబాద్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బండారి అనూష కూడా మనం ఇక్కడ చూడొచ్చు, జూపల్లి కృష్ణారావుతో కలిపి. ఇక ఆదిలాబాద్ ఆ పట్టణ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి, సహకరించాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎంకు వినతి పత్రాన్ని ఇచ్చారు. సోమవారం బజారహత్నూర్ మండలం పిప్రిలో సీఎం సభకు హాజరైన సభ అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు. అభివృద్ధికి కావలసిన నిధులు పూర్తి నివేదికలతో వారు అందించడం జరిగింది. తద్వారా జిల్లా యొక్క అభివృద్ధి, ఆదిలాబాద్ యొక్క అభివృద్ధి మీద కంది శ్రీనివాసరెడ్డి కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఎంత అంకిత భావంతో ఉన్నారో దీన్ని బట్టి మనకి అర్థమవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా బెల్లంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక అంశాలపై విద్యార్థులకు విశ్లేషించారు. హాజరయ్యారు. దీనికి చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ కళాశాల లెక్చరర్ జి ముకుంద్ అకాడమీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించామని ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారని కూడా ప్రచురించారు. ఇక ఆదిలాబాద్లో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి తనతో చెప్పారని పిప్రి లోక్సభలో ఏర్పాటు చేయాలని చెప్పినట్లుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. మొత్తంగా 1232 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందున ప్రజలు తనను ముఖ్యమంత్రి